హలో గైస్, ఈరోజు మనం మార్కెట్ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 460 పాయింట్స్ డౌన్ అయింది. సో ఆల్మోస్ట్ 2% దాకా కూడా ఈరోజు మార్కెట్లో ఫాల్ అని చూసాం అనమాట. సెన్సెక్స్ చూస్తే కనుక 1600 పాయింట్స్ అరౌండ్గా డౌన్ అయిందనమాట. 2.23% ఫాల్ అయింది ఈరోజు చూసాం అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 4% డౌన్ అయిందనమాట. సో ఇంత ఫాల్కి రీజన్స్ ఏంటి అంటే కనుక ఎస్టర్డే కొంత ఫెడ్ న్యూస్ వచ్చే దానివల్ల ఫాల్ అయింది. అంతేకాకుండా మనకి ఎస్టర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ మన ఏదైతే ఎస్టిమేషన్స్ అంతవరకు రాలేదనమాట. సో ఎస్టిమేషన్ ప్రకారం మంచి రిజల్ట్స్ వస్తాయని చాలామంది అనుకున్నారు. బట్ ఎస్టిమేట్ని బీట్ అనేది చేయలేదనమాట. అందువల్ల మార్కెట్లో హెవీ ఫాల్ అనేది చూస్తాం అనమాట. సో ఈ ఫాల్లో మనకి మార్కెట్లో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే కనుక మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక కొన్ని స్టాక్స్ మనం డిప్స్లో అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఈరోజు హెవీగా ఆల్మోస్ట్ 8% దాకా కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అయింది కదా, ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నమాట. మన ప్రీవియస్గా చూస్తే కనుక సేమ్ 1700 నుంచి 1750 రీజన్స్ దగ్గరే మల్టిపుల్ టైమ్స్ సెల్లింగ్ ప్రెజర్ అనేది చూసాం అనమాట. సో ఆల్మోస్ట్ మళ్ళీ కూడా అదే రీజన్ నుంచి ప్రస్తుతం మార్కెట్ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడ్డం చూసాం. ఈరోజు హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ ఫాల్ అనేది చూసాం అనమాట. ఆల్మోస్ట్ 8% దాకా కూడా ఫాల్ అనేది అయింది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుందన్నమాట. సో 1500 నుంచి 1550 రీజన్స్లో కొంత క్వాంటిటీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇంకా పడి ఈ పర్టికులర్ స్టాక్ కూడా పడితే కనుక మళ్ళీ కూడా 1200 నుంచి 1250 రీజన్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేస్తాం. రీసెంట్ టైమ్స్లో కూడా 1480 1470 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఫాల్ వస్తే ఇంకా పడే ఛాన్స్ ఉంటే అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో ఈ ఫాల్ని మనం కొంత క్యాచ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మార్కెట్ హెవీగా ఫాల్ అయిపోతుందా, రైజ్ అవుతుందా, అదంతా పక్కన పెడితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కొంత క్వాంటిటీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోలో. ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాడ్ చేసుకుందాం అనుకుంటే కనుక ప్రస్తుతం కొంత మంచి లెవెల్స్ దగ్గరే ఉంది. ఈ లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫర్దర్గా ఇప్పుడనే కాదు, ఫర్దర్గా ఎప్పుడైనా సరే మార్కెట్ ఫాల్ అయ్యి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇంకా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే కనుక 1200 నుంచి 1250 లెవెల్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఇంకా బెటర్ లెవెల్స్ అనమాట. సో ఈ 2 డిప్స్లో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయొచ్చు అనమాట. సో చాలామంది అడుగుతున్నారు నా పోర్ట్ఫోలియో 20% పడిపోయింది లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి. సో మనం కనుక మంచి ఫండమెంటల్ స్టాక్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే కనుక ఈవెన్ పోర్ట్ఫోలియోలో లాసెస్కి వెళ్ళినా లేదా ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంత ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ రన్లో అల్టిమేట్గా స్టాక్స్ అన్నీ కూడా మంచి ఫండమెంటల్స్ బాగుంటాయి కనుక పైకి వెళ్తాయి కాబట్టి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇది ఫస్ట్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. 1500 నుంచి 1550 రీజన్స్లో కొంత క్వాంటిటీ ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ మినిమం 3 to 5 years వ్యూ ఉంటే కనుక. సో అలాగే 1200 నుంచి 1250కి ఫర్దర్గా ఎప్పుడైనా వస్తే యావరేజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కోటాక్ బ్యాంక్ కూడా మనకు ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 1700 రీజన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2050 రీజన్స్ దాకా కూడా ఎవ్రీ టైం వెళ్తుంది అనమాట. సో ఇంకా కూడా మంచి వాల్యుయేషన్స్ దగ్గర మనకి కోటాక్ బ్యాంక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అదే రీజన్స్కి వస్తుంది. సో ఈరోజు షార్ప్ ఫాల్ కనిపించింది అనమాట. ఇది కూడా మనకి కొంత ఫాల్ అయిన తర్వాత 1700 నుంచి 1750 రీజన్స్లో మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా ఫాల్ అయితే 1500 లెవెల్స్ దగ్గర మనం యావరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్ స్టాక్స్ టైం పట్టిన మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో ఖచ్చితంగా ఇస్తాయి. సో కోటాక్ బ్యాంక్ మల్టీ బ్యాగర్ స్టాక్, ఎవరికైనా ఐడియా ఉంటే కనుక ఇది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. బట్ లాస్ట్ 3 yearsగా అంత పర్ఫామ్ చేయకపోయినా బట్ మంచి లెవెల్స్ దగ్గర ఇంకా కూడా మనకి ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట కోటాక్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్. ఐఎక్స్ కూడా లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. రీసెంట్ టైమ్స్లో మనం 125 130 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. సో అక్కడి నుంచి షార్ప్ ర్యాలీ 170 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అన్నమాట. సో చాలామంది ఐఎక్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో ప్రజెంట్ ఫాలో అవుతుంది. ఒకవేళ వస్తే కనుక 135 నుంచి 140 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏమైనా ఫాలో అవుతుంటే కనుక. లేదు కొంత రివర్సల్ వచ్చినా సరే మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో మినిమం ఒక 3 to 5 years వ్యూలో మినిమం ఈ స్టాక్ మనం 450 నుంచి 500 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రేపు ఏమైనా ఫాల్ అయితే కనుక వెయిట్ ఫర్ 135 to 140 లెవెల్స్. సో లేదు కొంత రివర్సల్ వస్తే మనం సిఎంపీ దగ్గర కూడా లాంగ్ టర్మ్ వ్యూ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఐఎక్స్ అనమాట థర్డ్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్ అనమాట. ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ ఫాల్ మనకు కనిపిస్తుంది. మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక చాలా టైమ్స్ 1200 లెవెల్స్ దగ్గరికి వచ్చి పైకి వెళ్ళడం మళ్ళీ కూడా ఫాల్ అవడం ఇవన్నీ
అంతా జరుగుతుంది అనమాట. సో బెటర్ లెవెల్స్ ప్రస్తుతం మనకి 1590 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో 1500 నుంచి 1550 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 1200 నుంచి 1250 మధ్యలో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ రీజన్స్లో వచ్చినప్పుడు చాలా టైమ్స్ లాంగ్ టర్మ్ వీడియోస్లో మనం డిస్కస్ అనేది చేసాం అనమాట. సో ఇప్పుడు కూడా మనకి ఫాల్ అవుతుంది. సో 2 డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. బజాజ్ ఫిన్సర్వ్ కూడా మల్టీ బ్యాగర్ స్టాక్, ఫ్యూచర్లో కూడా ఇంకా కూడా మంచి రిటర్న్స్ మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే లాస్ట్ 5th స్టాక్ వచ్చేసరికి డీమార్ట్ అనమాట. డీమార్ట్ కూడా మనకి చాలా కాలం నుండి ఒకే రేంజ్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో 3000 లెవెల్ తగ్గించి 4500 ఈ రీజన్స్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే కొంత ఫాలో అవుతుంది. వెయిట్ ఫర్ 3500 టు 3600 లెవెల్స్. సో అలాగే ఎవ్రీ 500 పాయింట్స్ డిప్స్లో మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకేసారి బై చేయకండి, ఎందుకంటే మార్కెట్ సో ఆల్ టైమ్ హై దగ్గర నుంచి జస్ట్ ఒక 2% మాత్రమే ఫాల్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2020 మార్కెట్ క్రాష్లో 7000 లెవెల్ దగ్గర ఉండే నిఫ్టీ కాస్త ప్రస్తుతం మనకి 21,000 లెవెల్ పైన దాకా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 3x రిటర్న్స్ లాస్ట్ 3 ఇయర్స్లో ఇచ్చిందనమాట. సో అందువల్ల స్మాల్ ఫాల్స్ అనేవి కామన్ అనమాట మార్కెట్లో. సో ఆ టైంలో మనకి కొంత మంచి స్టాక్స్ని డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డీమార్ట్లో కూడా మనం 3500 నుంచి 3600 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ 3000, 2500 ఒకవేళ ఈ లెవెల్స్కి వస్తే అక్కడ కూడా యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూలో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. వీళ్ళ రెవెన్యూస్ బయట చాలా బాగా జనరేట్ చేస్తారు. మనకి డీమార్ట్ స్టోర్స్ తెలుసు కాబట్టి. సో ఇది కూడా మనకి మంచి ఫండమెంటల్ స్టాక్ అనమాట. డిప్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు. కొంత వెయిట్ చేసి 1 to 2 days కానీ 3 days కానీ వెయిట్ చేసి ఈ రీజన్స్కి వస్తే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే కొంత సో ఈ ఫాల్లో మనం కొంత అక్యుములేట్ చేసుకోగలిగిన స్టాక్స్ అనమాట. ఎప్పుడు కూడా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫండమెంటల్ స్ట్రాంగ్ అలాగే నిఫ్టీ స్టాక్స్ కొంత స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ స్టాక్ HDFC బ్యాంక్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ కోటాక్ బ్యాంక్, థర్డ్ వన్ వచ్చేసరికి IEX, ఫోర్త్ వన్ వచ్చేసరికి బజాజ్ ఫిన్సర్వ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డీమార్ట్ అనమాట. సో ఈ స్టాక్స్ గురించి అనమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు మార్కెట్ ఇంకా పడే ఛాన్స్ ఉన్నాయని. సో మనకి 21,500 లెవెల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 21,500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ రీజన్లో సపోర్ట్ తీసుకుని టెస్ట్ చేసి ఆల్మోస్ట్ మనకి సో 600 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. 1-2 డేస్లోనే మనకి అది అంతా కూడా ఫాలో అయిందనమాట. సో రేపు మనం అబ్జర్వ్ చేయాలి 21,500 దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే మళ్ళీ కూడా కొంత అప్ సైడ్ మూమెంటం మనకు అనిపించే ఛాన్స్ ఉంది. లేదు పడిపోతే కనుక మళ్ళీ కూడా మనకి 21,000 లెవెల్స్ అలాగే 20,500 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది స్ట్రాంగ్ మనకి సో సపోర్ట్ లెవెల్. రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 20,500 లెవెల్ బిలో వచ్చి సస్టైన్ అయితే కనుక ఫర్దర్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ కూడా కొంత సైడ్ వేస్ టు అప్ సైడ్ మార్కెట్ మనం సో నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.